పరిశుద్ధుడా ప్రేమామయుడా, గడిచిన కాలమంతయు మీరు మమ్మల్ని సంరక్షించినందుకు, ఈ యొక్క విశాలమైనటువంటి మీ సంఘంలో మేము సాక్షులుగా ఉంటున్నందుకు, అందుకు మీరు దయచేసిన కృపను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. ప్రభా, ఈ తరుణంలో ఈ పునరుద్ధాన దినమందు మేము మరలా మీకు ఏ విధముగా మేము సాక్షులుగా మేము జీవించాలి, అటు విధానములు అటు విశేషం బోధించమని జ్ఞాపకం చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అంగీకారంగా చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క దివ్య సాన్నిధ్యంలోనికి మరలా మనముగా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు ఇహలోక పరంగా మన ఆధ్యాత్మిక స్థితిని పెంపొందించేటువంటి విధానంలో మనము ధ్యానం చేసుకుంటున్నాం. It's a response of the witnessing to the call of God. దేవుని యొక్క పిలుపునకు, ఆత్మీయతకు ప్రతిస్పందన తెలియచేయడానికి మనము ఆయన సన్నిధానమందు కూడుకొని ఉన్నాము. దీనికి ఈ దినం మనకున్నటువంటి అంశము అనభిషిక్తుల ఆదివారముగా పరిగణించబడి ఇవ్వబడే అంశము ఏమైనదంటే దేవుని ప్రజల సాక్ష్యం. దేవుని ప్రజల సాక్ష్యం. ఈ అనభిషిక్తుల ఆదివారం, లేటీ సండే అనేటువంటి మాట ఇహలోక సంబంధంగా చాలా ఉన్నతమైనటువంటి మాట, లోతైనటువంటి మాట. లేటీ అనేటువంటి మాటకు అలంకారప్రాయంగా ఒక అర్థం ఉంది. ఐఎమ్ లేటీ అని అంటే అర్థం ఏంటంటే ఐఆమ్ ఇన్కాపబుల్, ఐఎమ్ లేటీ ఇన్ టెక్నాలజీ అంటే టెక్నాలజీలో నేను అసమర్థుడను. లేటీ అనే మాటకు ఫిగరేటివ్గా అలంకారప్రాయంలో అనర్హుడను అనేటువంటి అర్థం ఉంది. అందుకే నాకెందుకో ఈ లేటీ అనే మాట ఇష్టం. ప్రకటన గ్రంథం చివరి భాగంలో మనం యోహాను యొక్క దర్శనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆకాశం నుండి ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో పరలోకం నుండి ఒక పట్టణం దిగి వస్తుంది. ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనబడలేదంటాడు. మన పట్టణంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో మీకు తెలుసు. పరలోకం దిగి వచ్చిన పట్టణంలో ఏ దేవాలయం నాకు కనబడలేదంటాడు. కొంచెం ముందుకు చదివితే ఏమనుకుందంటే ఆ పట్టణమే దేవాలయం. హోల్ సిటీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. గ్రీక్ బైబిల్లోకి వెళ్తే ద హోల్ సిటీ ఈజ్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్, హోలీ ఆఫ్ హోలీస్. ఇది గర్భాలయం. పరలోకం దిగి వచ్చినటువంటి పట్టణము గర్భాలయం. అది గర్భాలయం అయితే ఈ లోకంలో ఎవరు ఉంటారు? ఈ పట్టణం అంత గర్భాలయం అయితే ఎలా ఉంటుంది?
ఈ దేశం అంతా కూడా గర్భాలయం అయితే ఎలా ఉంటుంది? అది యోహాను దర్శనం. దీని భావం ఏంటంటే, గర్భాలయంలో యాజకుడు తెల్లని దుస్తులతో ఉంటాడు. ఈ ప్రపంచం గర్భాలయం అయిపోతే ఈ ప్రపంచం అంతా కూడా యాజకులే. అంతే కదా? అంతే కదా? ఈ ప్రపంచం గర్భాలయం అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి వారందరూ యాజకులే. అంటే క్లర్జీ, విచ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ లైటీ. కనుక దీని అర్థం ఏంటంటే, ఈ పట్టణంలో, దేవాలయం అనబడేటువంటి పట్టణంలో, లేక గర్భాలయం అనేటువంటి ఈ పట్టణంలో ఎవరు లేరు? అనర్హులు లేరు, అనభిషిక్తులు లేరు, అందరూ యాజకులే. ఆఫ్ కోర్స్ అది పరలోకం నుండి వచ్చినటువంటి ఒక దర్శనము. కానీ ఇహలోక సంబంధంగా, సంఘ సంబంధంగా మనకు లేటి ఆదివారం అనేది ఒకటి ఉన్నది. దానికి ఈ లేటి అని అనబడేటువంటి వారు, అంటే అభిషేకము లేనటువంటి వారు, అంటే దేవుని పరిచర్యకు పిలుపు లేని వారు, అంటే విశ్వాసం, అనభిషిక్తులు ఒక విధానం కలిగి ఉండాలి, ఒక విషయం కలిగి ఉండాలి. అదేంటంటే అదే ఈ రోజున అంశం. ఏంట అంశం? విట్నెస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజల సాక్ష్యం. దేవుని ప్రజల సాక్ష్యం. మనము దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని సాక్ష్యము కలిగి ఉన్నాము. ఈ సాక్ష్యం రెండు విధానాల్లో మనం తెలియచేస్తాం. ఒకటి, మన యొక్క మాటల ద్వారా. మనం మాట్లాడిందే వేదం కావాలి, మనం మాట్లాడిందే దైవం కావాలి, మనం మాట్లాడింది వాక్యం కావాలి. రెండవది, మన యొక్క విధానం, అవర్ వే ఆఫ్ లైఫ్, అవర్ డీడ్స్ ఆఫ్ లైఫ్. అంటే కార్యాలు, చేతలు, పనులు, ఇవి మన సాక్ష్యం కావాలి. మొదటిగా వర్బల్, క్రియాత్మకంగా లేక క్రియాపరంగా. రెండవది క్రియాత్మకంగా, అనగా చేష్టల పరంగా. బై వర్డ్, బై డీడ్ యు ఆర్ విట్నెసెస్. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉపోద్ఘాతంతో మనం వాక్యం లోపలికి మనం వెళ్ళిపోతున్నాం. మరి మనం ఉన్నటువంటి దేశం అన్య మతములు కలిగినటువంటి దేశం, వివిధ మతములు కలిగినటువంటి దేశం, పలు మతములు కలిగినటువంటి దేశం, పలు వాదములు కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ఎవరైనా వారి ఉనికి తెలియచేయాలంటే ఈ రెండు మనకు అవసరం. ఒకటి మాట, మరొకటి చేత, క్రియ. ఈ రెండు ఉన్నప్పుడు మనకు సాక్ష్య జీవితం సులువు అవుతుంది. మన సాక్ష్యం ఏమై ఉండాలంటే, మన సాక్ష్యం మన మాట అయి ఉండాలి, మన సాక్ష్యం మన జీవిత విధానమై ఉండాలి. ఇది దీని యొక్క ఆలోచన, దీని యొక్క విధానం. దీనికి మొదటిగా మనము మొదటి పాఠ్య భాగంలో మనము దానియేలు గురించి మనం చదివాం. ఈ ఇన్సిడెంట్, ఈ దృష్టాంతం మనందరికీ తెలుసు. షడ్రక్, మిషక్, అబేద్నెగో. దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగో, వీళ్ళందరూ మనకు తెలుసు. ఎవరు వీళ్ళందరూ కూడా యూదయ నుంచి వచ్చినటువంటి యూదులు. వారు నెబుకద్నెజరు తన మొదటి పుట్టడిలో మొదటిసారిగా దండెత్తినప్పుడు
కొంతమంది ఇశ్రాయేలీయులను ఆయన బబులోను తీసుకొని పోయాడు. బందీలుగా చెరకు తీసుకెళ్ళిన వారి వీళ్ళందరూ కూడా మేధావులు, చదవరులు, ఉద్యోగస్తులు, కార్పొరేటర్లు, పెద్ద పెద్ద నాయకులు, అధికారంలో ఉన్నవారు. ద క్రీమీ లేయర్ ఆఫ్ ది దెన్ సొసైటీ ఆఫ్ జుడియా. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నెబుకద్నెజర్ తీసుకుపోయాడు. వారిలో ఈ నలుగురు ఉన్నారండి. దానియేలు, హనన్య, మిషాయల్, అజరయా అనేవారు. ఇవి వాస్తవంగా హీబ్రూ పేర్లండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబిలోనులో ఏం జరిగిందంటే వీళ్ళ పేర్లు మార్చేశారు. దానియేలుకేమో బెల్తషాజర్ అని పెట్టారు, షడ్రక్కేమో హనన్యాకేమో షడ్రక్ అని పేరు పెట్టారు, మిషాయల్కేమో మెషక్ అని పేరు పెట్టారు, అజరయాకేమో అబేద్నెగో అని పేర్లు మార్చుకున్నారు. మనం ఏంటంటే ఆ మార్చిన పేర్లనే మనం ఎక్కువ వాడుకుంటాం బైబిల్ చదివేటప్పుడు. వాస్తవంగా వాస్తవ పేర్లను మనం మర్చిపోయాం. కాబట్టి సాధ్యమైనంత వరకు మన వాస్తవ నామధేయాన్ని మనము తీసుకున్నాం. వీరు దానియేలు, హనన్య, మిషాయల్, అజరయా అనేటువంటి వీరు అక్కడ నెబుకద్నెజర్ రాజు గారి హయాంలో నాయకులుగా ఉన్నారు. ఈ యొక్క దానియేలు అనేటువంటి వ్యక్తి, ఈ ప్రవక్త రాజు గారికి సలహాదారుడుగా ఉన్నాడు. మన దేశంలో సలహాదారుడిగా ఉండాలంటే రాజు గారికి ఏ క్వాలిఫికేషన్ కావాలి? సింప్లీ ఐఏఎస్, కొన్ని రిటైర్డ్. అది సలహాదారుడు యొక్క క్వాలిఫికేషన్. ఇక్కడ నెబుకద్నెజర్ అనేటువంటి రాజుకి సలహాదారుడు ఆ దేశంలో లేకపోగా దానియేలుని తెప్పించుకున్నాడు, దానియేలుని పిలిపించుకున్నాడు, దానియేలుని స్వీకరించాడు. ఆయనకు ఈ పట్టా కట్టాడండి సలహాదారుడు. ఈ సలహాదారుడు తన ముగ్గురు స్నేహితులతో రాజుగారి యొక్క ఛాంబర్స్లో, రాజుగారి యొక్క భవంతుల్లో జీవిస్తున్నారు, అధికారాలు పొందుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. దావీదులో ఉన్నటువంటి 2 లక్షణాలు మనం ఈ రోజున చూడాలి 2 మాటల్లో. ఒకటి, దావీదు బబులోనీయులకు, బబులోను రాజుకు విధేయుడిగా ఉన్నాడు. అలా అని ఏది పడితే చేయలేదు. దీని అర్థం ఏంటంటే, రెండో పాయింట్ అంటే దానియేలు రాజు గారికి కొన్ని సందర్భాలు ఆయన ఎదురు చెప్పాడు. కొన్ని సందర్భాల్లో తగ్గించుకుని ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో ఎదురు తిరిగాడు. ఏ సందర్భాలంటే మనకు తెలుసు. ఆయన దైవికమైనటువంటి సంబంధాలలో, దేవుని కూర్చున్నటువంటి విధానాల్లో, ధర్మశాస్త్రం కూర్చున్నటువంటి విధానాల్లో, 10 ఆజ్ఞలు కూర్చున్నటువంటి విధానంలో ఆయన రాజు గారికి ఎదురు చెప్పాడు. మరలా బబులోను దేవతల విషయం, బబులోను యొక్క విధానాల విషయంలో ఏం చేశాడు? రాజుగారికి ఎదురు చెప్పాడు. బైబిల్ని ఆయన లేక ధర్మశాస్త్రాన్ని ఆయన హత్తుకున్నాడు, స్వీకరించాడు. అంటే రెండు విధాలుగా ఆయన ప్రవర్తన మనం గమనించగలం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుసు. ఈ రాజుగారు పెద్ద విగ్రహం చేయించారు. ఆ విగ్రహము సుమారు 90 అడుగులు ఎత్తు, కోటింగ్తో చేశారా అనేది చూస్తే రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగిన ఉంటుంది. ఎందుకంటే ఆ దినాల్లో విగ్రహాలను, పూజకు వాడేటువంటి విగ్రహాలను బంగారంతోనే ఎక్కువ చేసేవారు. ఈ బంగారము ఎవరికైనా పూజింపదగినదే. బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదండి? దాన్ని పూజించడానికి ఎవరైనా వచ్చేస్తారు. అందుకే వీరు పూజలకు, ప్రతిమలకు మొక్కటానికి బంగారాన్ని వాడుతున్నారు. ఈ బంగారానికి పూజింపమని రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. రాజుగారే కాదండి, ఆ దేశమంతా కూడా, ఆ
దేశమంతా కూడా న్యూస్ పంపించాడు. డిక్రీస్ వాస్ స్ప్రెడ్. దేవుని యొక్క రాజు యొక్క ఆజ్ఞలు వీరు ప్రకటన చేశారు. ఒకసారి కాదు, 2 సార్లు, అనేక పర్యాయములు. వీరి యొక్క ముగింపు, ఎవరైనా సరే ఆ విగ్రహానికి మొక్కకపోతే ఒక్కనేడలా వాడు కట్టివేయబడి బలమైనటువంటి యోధుల చేత వాడు ఆ అగ్నిగుండంలో పారవేయబడు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ చాలాసార్లు జారీ అయిందండి. పెద్దలు చెప్పారు, గ్రామ పెద్దలు చెప్పారు, రాజుగారి భవంతుల్లో ఉండేవారు చెప్పారు. చివరికి రాజుగారే దిగి వచ్చి ఈ మాట చెప్పారు. ఏం చెప్పాడంటే, ఈ విగ్రహాన్ని మొక్కని పక్షంలో మీరు అగ్నిగుండంలో వేయబడదు. మరణానికి సిద్ధపడేటువంటి వారు మీరు మొక్కనవసరం, మరణం కోరుకునేవారు మీరు మొక్కనవసరం లేదు. ఇప్పుడు దీనిలోనికి మొక్కినటువంటి వారికి మరణం తప్పించబడు అని ఆజ్ఞని జారీ చేసినప్పుడు వీళ్ళు ఏమన్నారు మనందరికీ తెలుసు. 17వ వచనంలో, దానియేలు 3:17లో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది వీడి సాక్ష్యం. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఇవాళ సాక్ష్యమే. ఒకవేళ రక్షించకపోయినను, చూసారా, ఒకవేళ రక్షించకపోయినను, రాజా, ఓ నెబుకద్నెజర్, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించు. ఖచ్చితంగా చెప్పేశారు. నా దగ్గర సలహాలు తీసుకునేవాడు అయితే నాకు సలహాలు చెప్తావు ఏంటయ్యా? నువ్వు బంగారు ప్రతిమ పెట్టుకుంటే నాకేంటి? మా దేవుడు జీవము గల దేవుడు. మా దేవుడు విగ్రహాల్లో జీవించే దేవుడు కాదు. మా దేవుడు జీవించే దేవుడు, చలించే దేవుడు, ఉనికి కలిగినటువంటి దేవుడు అంటూ తన యొక్క ఈ ఆధ్యాత్మిక సాక్ష్య ప్రస్థానం ప్రారంభించాడు. అయితే 7 అంతల అగ్నిని కలపమన్నాడు. ఈ అగ్నిగుండం 7 అంతలు అయిపోయింది. ఇప్పుడు చెప్పాడు, మళ్ళీ ఇక్కడైనా డిసైడ్ చేసుకోండి, ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఉంది అని అంటే, వారు ఏమాత్రం వారు ఒప్పుకోకుండా వారు ఏం చేశారు? వారు మరణించడానికైనా ఇష్టపడ్డారు, కానీ ప్రతిమకు మొక్కడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ అందుకే నేను ఏం పాయింట్ పెట్టుకున్నానంటే, మొదటి పాయింట్ ప్రమాదముతో కూడిన సాక్ష్యం. ప్రమాదం ఉంది సాక్ష్యంలో. ఈ సాక్ష్యంలో మరణము ఉంది. అంత మాత్రం కాల్సిన ఈ సాక్ష్యంలో దేవుని కాపుదల ఉంది. రిస్కీ విట్నెస్ అండ్ ద రెస్క్యూయింగ్ sovereignty. Rescuing God in your risking witness. వీళ్ళు మరణానికి కూడా వెనుకాడలేదే. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ప్రమాదం చేస్తూ ఉన్నారు వీరు, ప్రమాదాన్ని చేస్తూ ఉన్నారు. దే ఆర్ ఇన్కల్కేటింగ్, అడ్వొకేటింగ్ their own risk. దేవుని బిడ్డలారా, అయితే వీరు చేసిన దానికి ప్రతిగా, వీరు ఇచ్చేటువంటి సాక్ష్యములకు ప్రతిగా దేవుడు ఏం చేశాడంటే ఆరు దిగి వచ్చాడు. అమాంతంగా లేచి నిలబడ్డాడు. నెబుకద్నెజర్ అగ్నిగుండం వైపు చూస్తున్నాడు. ఏంటి, నేను దీనిలో 3 వేస్తే 4 కనపడుతున్నారు ఏంటి?
అంటూ ఆశ్చర్యపడి లేచి నిలబడ్డాడు. నలుగురు కనబడ్డారు. ఆ నాలుగవ వ్యక్తి మనందరికీ తెలుసు. ఆయన నాలుగవ వ్యక్తి మానవుడు. ఆ మాటకు వస్తే దేవుడు అనగా ఒక మానవుడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ మ్యాన్. కాకపోతే ఆయన అమాంతంగా ఆయన స్వరూపంలో, సహజ స్వరూపంలో వస్తే మనం ఎవరైనా బ్రతకం. అందుకే ఆయన ఒక గర్భాన్ని ఆశ్రయించి ఆ గర్భంలో నుండి చంటిపాలుడిగా వచ్చాడు. కానీ ఆయన మానవుడే. ఎన్ని రిఫరెన్సెస్ అయినా ఉన్నాయి బైబిల్లో ఈ మాట. గాడ్ ఈస్ మ్యాన్. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసు. అనగా మనం చేసుకున్నటువంటి ప్రమాదముతో కూడిన సాక్ష్యము వలన దేవుడు ఏం చేశాడంటే తన యొక్క కాపుదలను ఇచ్చాడు, తన రక్షణను ప్రసాదించాడు. రిస్క్ తీసుకోమని నేను చెప్పను, రిస్క్ చేసుకోమని ఎవరు చెప్పరు. కానీ వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ రక్షించకపోయినా ఆ దేవుడు మేము మరణిస్తాం. అది దాని యొక్క భావం. అంటే దేవుడు రక్షించడం అనేది అప్రస్తుతం. మాకు ప్రస్తుతం ఏంటంటే మేము మీ ప్రతిమకు మాత్రము. ఇది వారి మాటల్లో సాక్ష్యం కనబడుతుంది, వారి చేతల్లో సాక్ష్యం. మా దేవుడు సమర్థుడు అని మాటల ద్వారా సాక్ష్యం చెప్తున్నారు. మా దేవుడు సమర్థుడు అని వారు క్రియల ద్వారా, అనగా ఆ అగ్నిలోనికి దూకటం ద్వారా, వారు ఈ చేత ద్వారా, క్రియ ద్వారా వారు దేవుణ్ణి కొనియాడు. రెండవదిగా బోధన, వాక్య పరిచర్య, జీవన శైలి. వీటిలో ధైర్యముతో పోరాటం చేయాలి. బోధన, వాక్య పరిచర్య, జీవన శైలి నందు ధైర్య పోరాటం. రెండవ పట్టణంలో మనకుంది అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 24వ వచనం నుంచి. ఇక్కడ అలెగ్జాండ్రియా నుంచి ఒక ఆయన వచ్చాడు. అలెగ్జాండ్రియా అంటే మనందరూ తెలుసు, అది ఈజిప్ట్ పై భాగంలో ఉంటుంది. హిస్టారికల్ సిటీ, చాలా జ్ఞానము ఉన్నటువంటి పట్టణం. మన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు ఒక 10 కలిపి ఒకే నగరంలో పెడితే ఎలా ఉంటుందో అలెగ్జాండ్రియా పట్టణం అలాంటిది. ఆ పుణ్యం అలెగ్జాండర్ ద గ్రేట్ గానే చేశారు. ఆయన పేరు మీద ఆ సిటీ కట్టబడింది. ఆ అలెగ్జాండ్రియా నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు అపోలో. అసలు ఈ అలెగ్జాండ్రియాలో యూదులు ఎందుకున్నారంటే అదొక పెద్ద స్టోరీ. ఎందుకున్నారంటే అప్పుడు చెదిరిపోయి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. అలెగ్జాండ్రియాలో ఎక్కువ మంది యూదులు ఉన్నారు, కానీ వారికి హెబ్రీ భాష రాదు, గ్రీక్ భాష మాట్లాడేవారు. వారి కోసమే మొదటి ఓల్డ్ టెస్ట్మెంట్, మొదటి పాత నిబంధన గ్రీకుల కోసం రాయబడింది, గ్రీక్లో రాయబడింది పాత నిబంధన అలెగ్జాండ్రియా. ఈ అలెగ్జాండ్రియాలో నుంచి అమిత జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రావీణ్యుడు, ఇక్కడ ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను, విద్వాంసుడు, లేఖనంలో ఎందు ప్రవీణుడై ఉండేను. ఇతడు ఎక్కడికి వచ్చాడు? ఎఫెసస్ వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత 25వ వచనం, అతను ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడడం ప్రారంభించాను. ఇదండి అపోలో చేసిన పని. ఏం చేశాడు? మొదటిగా యేసును గురించి ధైర్యంగా చెప్పాడు.
వివరంగా చెప్పాడు మొదటి మాట. రెండవది బోధించాడు. మూడవది సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడు. ఇది సాక్ష్యం. సాక్ష్యం ఉన్నవారు చేసే పనులు, సాక్షి జీవితం జీవించేవారు చేసేటువంటి పనులు, సాక్షిగా చలామణి అవ్వవలసినటువంటి వారు చేయవలసినటువంటి పనులు వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పాలంటే యు నీడ్ సమ్ మెటీరియల్. కొంచెం వాక్య విషయంలో ప్రావీణ్యత ఉండాలి. ఇక్కడ ఏమని రాశారు? ఇక్కడ ఆయన విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. సాక్ష్యం కావాలంటే కొంచెం ప్రావీణ్యత కూడా ఉండాలి. కొంచెం బైబిల్ చదవాలి, కొంచెం లేఖనాలు చూసుకోవాలి. అప్పుడు వివరంగా చెప్పగలము, అది మన సాక్ష్యం. అప్పుడు మనము బోధిస్తాం, అది మన సాక్ష్యం. అప్పుడు మనము ధైర్యంగా మాట్లాడతాం, అది మన సాక్ష్యం. ఇప్పుడు రెండవదిగా 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులయ అనేటువంటి దంపతులు ఈ మాటలు విన్నారు. ఇతను ధైర్యంగా మాట్లాడటం, వాక్యం, బోధన ఇవన్నీ కూడా ఈ ప్రిస్కిల్లా అనేటువంటి వారు విని ఏం చేశారు? వారు ఆయన గారిని పక్కగా తీసుకువెళ్ళి అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా ఇంకొంచెం ఎక్కువ బోధించారు. ఇంకొంచెం ఎక్కువ బోధించడం అంటే ఏంటంటే ఈయన గారికి కొంచెం తక్కువ తెలుసు అని అర్థం. వారు ఎక్కువ బోధించడానికి ముందుకు వచ్చారు. కానీ ఇతను గురించి ఏం రాశారు? ప్రవీణుడై ఉన్నాడు, విద్వాంసుడై ఉన్నాడు, లేఖనముల యందు ప్రావీణ్యత కలవాడై ఉండి మరి ఎక్కువ బోధించడానికి వచ్చినటువంటి అకుల ప్రిస్కిల్లాను కూడా ఈయన స్వీకరించాడు. నాలెడ్జ్ అట్రాక్ట్స్ నాలెడ్జ్. విజ్డమ్ ఎంబ్రేసెస్ విజ్డమ్. ఈయనకు ఉన్నటువంటి జ్ఞానం బట్టి వారిచ్చే అమితమైన జ్ఞానాన్ని హృదయాల్లోకి చేర్చుకున్నాడు. ఎందుకంటే దానిలో ఏముందంటే దేవుని మాటలు ఉన్నాయి, దేవుని మార్గం ఉండాలి. మీరు ఇలా నడవండి, మీరు ఇటు వెళ్ళండి, ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉండండి, సాక్ష్యం మాట్లాడండి, సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చేయండి. Do your witness. Do your witness. Perform your witness. అని ఇక్కడ మాట్లాడబడినటువంటి మాటలు ఉన్నాయి. అందుకే నేను రెండో పాయింట్ ఏ విధంగా నేను రాసుకున్నానంటే బోధన, వాక్య పరిచర్య, జీవన శైలి, వే ఆఫ్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ లైఫ్, వీటి యందు ధైర్య పోరాటం. బోల్డ్ కన్ఫ్రంటేషన్స్ amidst teaching, preaching and way of life. Bold confrontation. ధైర్యంగా నిలబడటం. నెబుకద్నెజర్ ధైర్యంగా ఆయన్ని చంపాలని ఆశించాడు. అంతకంటే ధైర్యంగా ఈ యొక్క దానియేలు వీరు మాట్లాడుతున్నారు. అనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు, ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ అపోలో కూడా అమితమైనటువంటి ధైర్యంతో, మిగుల ధైర్యంతో ఆయన మాట్లాడారు. తరువాత ఎందుకు ఈ ధైర్యము, ఏ విధంగా ఈ ధైర్యం వస్తుందంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ సాక్ష్యంలో, ఆ వాక్యంలో, ఆ పనులలో, చేసేటువంటి పనులలో యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు అనగా సర్వాధికారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి వర్ణన చూస్తాం. ఆయన అగ్ని నేత్రములు గలవాడు, ఆయనే అగ్ని. దేవుని బిడ్డలారా, ఇక్కడ
హనన్య, మిషాయేల్, అజర్యా అన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. దేవుడు వారిని రక్షించాడు. ఇక్కడ అపోలో కూడా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి 28వ వచనంలో, యేసు క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదనను బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చు. ఎంత ధైర్యం అండి! సాక్ష్యం చెప్పాలంటే ధైర్యం కావాలి. సాక్షా జీవితం జీవించాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే ప్రభువు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ధైర్యం లేకపోతే మనల్ని బ్రతకనివ్వరు. సాక్ష్యం లేకపోతే మనం బ్రతకలేము. నీ జీవితం, వ్యక్తిగత జీవితంలో సాక్ష్యం, కుటుంబ జీవితంలో సాక్ష్యం, ఆధ్యాత్మిక జీవితంలో సాక్ష్యం, నీ ఉద్యోగంలో సాక్ష్యం, నీ పరిణితిలో సాక్ష్యం, ప్రతి విషయంలో సాక్ష్యం కావాలి. వీఆర్ డిమాండింగ్ విట్నెస్ ఫ్రమ్ యూ. వీఆర్ డిమాండింగ్ విట్నెస్. అది ఎప్పుడు సాధ్యం? యేసుని ప్రకటిస్తున్నాం. దేవుని బిడ్డ, ఇక్కడ ఆయన అపోలో అనేటువంటి వ్యక్తి స్వార్థ పరిచర్య కొరకు ఆయన ఉత్సాహం కనబరుస్తుంది. ఎలాంటి విశ్వాసం అంటే మండుచున్నటువంటి ఉత్సాహం, మండే ఉత్సాహం. ఉత్సాహం మండిపోదు. పక్క is the firing enthusiasm. Firing. ఎందుకంటే అక్కడ ఎదురుగా వచ్చేటువంటి శోధనలు కూడా అలాగే ఉన్నాయి. The temptations are also firing at you and you fire at them. You reciprocate. You fire in return. మీకు తెలుసా, ఒక అడవి తగలబడుతూ ఉంటే, ఒక వైపు నుంచి తగలబడుతూ ఉంటే దాన్ని ఎలా ఆపాలో తెలుసా? నేను బుక్లో చదివాను. ఆ అడవి ఒకవైపు నుంచి తగలబడుతుంటే రెండో వైపు నుంచి మంట పెట్టాలంట. అప్పుడు ఈ మంట ఆ మంట వైపు వెళ్ళి ఈ రెండు మంటలు కూడా ఒక చోట ఆగిపోయి ఒకదాన్ని ఒకటి ఆపేసుకుంటాయి. ఆ మంట అటు రాదు, ఈ మంట ఇటు రాదు. అది తగలబడేటువంటి అడవిని ఆపే విధానం అని ఒక బుక్లో చదివాను. సరిగ్గా మనకు ఇక్కడ అది వర్తిస్తున్నాను. యూ సెట్ ఎ ఫైర్ టు దోస్ దట్ ఆర్ ఫైరింగ్ యూ. Firing enthusiasm to burn the fire that fires you. నిన్ను కాల్చేటువంటి ఆ కాల్చివేతను నీవు కాల్చు. దానికి ఎవరు కావాలో తెలుసా? యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనే మండుచున్నటువంటి అగ్ని, ఆయన అగ్నినేత్రములు గలవాడు, ఆయన సాక్ష్యము గలవాడు, ఆయన త్యాగము మనకు సాక్ష్యముగా కనబడు. సిలువలో ఆయన త్యాగమే మన జీవితాలకు సాక్ష్యం కాదా? మనము కూడా ఇట్టి సాక్ష్యము కలిగి లేఖనములను నేర్చుకొని, లేఖనములను పొందుకొని, లేఖనముల ద్వారా యేసుక్రీస్తును ఆశ్రయించి మనము యేసుక్రీస్తును ప్రభువుగా ప్రకటించడమే సాక్ష్యం, ప్రకటించగలగడమే సాక్ష్యం. మూడవదిగా దేవుని సంతోష సమాధానములు పంచుకుంటా. దేవుని సంతోష సమాధానములు పంచుకుంటా. ఈ మాట కూడా లూకాసు సువార్తలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 5వ వచనం మరియు 20వ వచనం. 5వ వచనం చదువుతాను. త్రోవలో
దీని సందర్భం ఒకసారి వినండి. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు 70 మంది తన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన ఇద్దరిద్దరుగా ఈ 70 మందిని కూడా ఆయన ఇద్దరిద్దరుగా స్వార్థ పరిచర్యకు కేటాయించి పంపబోయే ముందు ఆయన ఇచ్చినటువంటి హితోక్తులు ఈ సందర్భం. ఇప్పుడు చూడండి 3వ వచనం నుంచి, మీరు వెళ్ళుడి, ఇదిగో కోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలుగా పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్న అడగవద్దు. మీతో ఏమీ ఉండటానికి వీల్లేదు. మీరు దారిలో వెళ్తున్నప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళు కనబడితే హాయ్ అనవద్దు, హాయ్ అనవద్దు, నో హాయ్ బాయ్. వెళ్ళండి, మీ పని ఉంది, మీ కుశల ప్రశ్నలు వేసే సమయం కాదు. మీకు ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏంటంటే మీరు ఈ విధంగా ఉండడమే ఆ సాక్ష్యం. త్రోవలో ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఏం చెప్పాలి? ఈ ఇంటికి సమాధానం కలుగునుగా అని చెప్పాలి. చాలు, ఆ మాట చాలు. అంటే దాని భావేంటి? మీరు దేవుని సంతోష సమాధానములు పంచుకొనండి. షేర్ విదిన్ యూ పీస్ గాడ్. దేవుని సమాధానం పంచుకోవాలి. ఎందుకంటే ఇహలోక సమాధానములు ఉన్నాయి, ఇహలోక శాంతి సమాధానాలు ఉన్నాయి, ఇహలోక దీవెనలు ఉన్నాయి, వాస్తవమే. కానీ దేవుని సమాధానము శాశ్వత సంతోషం ఇచ్చేటువంటి. మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద పదవి కావాలని ఆరాటపడుతూ ఉంటాం, ఒక ఉద్యోగం కావాలని ఆరాటపడుతూ ఉంటాం, లేక ఉన్నతమైన స్థితి కావాలని ఆరాటపడుతూ ఉంటాం, ఉన్నతమైనటువంటి స్థాయి మనకు కావాలని ఆశపడుతూ ఉంటాం. తీరా వచ్చిన తర్వాత ఏం చేస్తాం? ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తాం? అబ్బా, ముందే మనలో ఉన్నటువంటి ఈ శాంతి, ఈ సమాధానము శాశ్వతముగా మారాలంటే మనలో ఉన్నటువంటి శాంతి సమాధానములు ఉన్నాయి. ఇవి శాశ్వతముగా కొనసాగించబడాలంటే మనలో సాక్ష్యం ఉండాలి. మనకు సాక్ష్యం కావాలి. నీ ఉద్యోగంలో సాక్ష్యం కావాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఇరుగు పొరుగు వారితో, మన వారందరితో కూడా సాక్ష్యం ఉంటే ఈ సాక్ష్యంలో శాశ్వతమైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఇది దీని యొక్క భావం, ప్రియ దేవుడు. కనుక ఇది శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేటువంటి సమాధానం. చివరిగా 20వ వచనంలో ఏమని ఉంటుందంటే, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉండమని సంతోషించుడి. వీళ్ళు ఏం సంతోషపడతారంటే, దెయ్యాలు వదిలించాం ప్రభువా మీ నామంలో అంటూ వీరు సంతోషపడుతున్నారు. మీ నామంలో మేము ఉద్యోగం సంపాదించాం, మీ నామంలో మేము చాలా చాలా చేసుకున్నాం, మీ నామంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగాము అని మనం మాట్లాడుతుంటాం. కానీ అది మంచిదే, ఉన్నతమైన సాక్ష్యమే. కానీ అది అశాశ్వతమైనదేమో. ఆ ఉన్నతమైన స్థితిలో, ఆ ఉన్నతమైన సాక్ష్యంలో శాశ్వతమైనటువంటి కృపను, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సాక్షా జీవితాన్ని మనము వదిలేస్తున్నాము. When you are happy, you simply ignore your spiritual life. Right? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. కష్టం ఉన్నప్పుడే దేవుడు అని అంటూ ఉంటాం, కష్టం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటాం, శోధనలు ఉన్నప్పుడే ప్రభు సన్నిధానికి వస్తూ ఉంటాం. మంచిదే, కానీ ఇది శాశ్వతముగా ఈ సాక్ష్యాన్ని మనం అవలంబిస్తే, శాశ్వతముగా అవలంబిస్తే అది శాశ్వత కాల సంతోషం. శిష్యులు ఆనందపడ్డారు, మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం. మాటలా మేము ఎంత గ్రేట్ అనుకున్నారు.
నిజమే, గ్రేటే, కరెక్టే, కాదంటాం లేదు. కానీ ప్రభువారు ఏమన్నారు? 20 వచనం, లూకా 10:20, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవి అని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. సంతోషము శాశ్వతముగా లిఖించబడి అని మీరు గుర్తిరిగి మీరు జీవించండి. ఇక్కడ నోటి మాట ద్వారా సాక్ష్యం, మన చేతల ద్వారా సాక్ష్యం. ఈ 2 సాక్ష్యాలు ఎక్కడకు దారి తీస్తాయంటే శాశ్వతమైన సాక్ష్యానికి దారి తీస్తాయి. ఆ శాశ్వతమైన ఈ సాక్ష్యం మనకు యేసుక్రీస్తు అని శాశ్వత రక్షకుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఈ శాశ్వత ఆనందము మనం కొనసాగించే నిమిత్తం మనము ఈ సాక్ష్యాన్ని యథార్థంగా క్రీస్తును కలిగి మనం కొనసాగించాలి. అప్పుడు మన జీవితాలకు సంపూర్ణమైన సమాధానం అనుగ్రహించబడింది, సంపూర్ణమైనటువంటి దీవెన అనుగ్రహించబడుతుంది. దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఆయన చేయి మన మీద ఉంచి మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. ఇది మన సాక్ష్యము కొరకు మాత్రమే కాదు, కానీ ఈ శాశ్వత సాక్ష్యం కొరకు, శాశ్వత ఆనందము కొరకు దేవుడు ఈ రీతిగా మనలను సంధిస్తున్నాడు. కనుక మనమందరం ఆయన సన్నిధానంలో ఆయన వాక్యము కలిగి, ఆయన ఆత్మ కలిగి, ఆయన ప్రేరణ కలిగి, ఆయన యొక్క వేడి కలిగి రిసీవ్ దిస్ బర్నింగ్ డిసైర్స్, వేడిమి కలిగి మనము ఈ సాక్ష్యాన్ని మనము కొనసాగింపు చేస్తాం. ఏమిటి సాక్ష్యం అంటే, యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నేను నా నోటి ద్వారా, నా పనుల ద్వారా నేను దేవుని కార్యాలు చేయాలి ప్రభువా, తద్వారా నాకు శాశ్వతమైనటువంటి కృపను, ఆనందాన్ని ఇవ్వు ప్రభువా అని అనడమే సాక్షాత్ జీవి యొక్క లక్షణం, కర్తవ్యం. దేవుడి మాట ద్వారా మన బలమైనటువంటి సాక్షులుగా నిలబెట్టి మనందరినీ కూడా అనభిషిక్త స్థితిలో నుంచి అభిషిక్త స్థితిలోనికి దేవుడు నడిపించి మనల్ని ఆశీర్వదించి ఆయన శాశ్వత ఆనందము మనకు అనుగ్రహించి మనల్ని కాచి కాపాడి సంరక్షించి దీవించి ఫలింపజేయును గాక. ప్రార్థించండి. ప్రభా మా దేవా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీరు మాకు ఇచ్చినటువంటి సందేశంను బట్టి మేము సాక్షులుగా ఏ విధంగా ఉండాలి, మేము అనర్హత అనే స్థితిలో నుంచి అర్హత అనేటువంటి స్థితిలోనికి నడిపించబడటానికి ఏ విధముగా మేము మా జీవిత విధానం సరిచేసుకోవాలో మాకు బోధించినందుకు, మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాభావంతో మేము గొప్ప సాక్షులుగా వర్ధిల్లు నిమిత్తం, మీ శాశ్వత రక్షణ, శాశ్వత ఆనందం పొందుకునే నిమిత్తం మమ్మల్ని సంపూర్ణ సాక్షులుగా నిలబెట్టమని దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం.